Proverbs chapter number 10 verse number 6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చెను, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివే. చాలా జాగ్రత్తగా మనము ప్రతి మాటని చాలా శ్రద్ధగా, చాలా సీరియస్గా, చాలా ఆత్మీయంగా మనం తీసుకోవాలి. మనం దేన్ని కూడా అశ్రద్ధగా తీసుకోకూడదు. ప్రతి మాట పుటమి వేయబడిందే, ప్రతి మాట దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. మరొకసారి చదువుదాం. నీతిమంతుని తల మీదికి, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. సో ఈ భూమి మీద నీతిమంతుల జీవితాల మీదకి దేవుడు ఒకటి పంపిస్తాడని వాక్యం సూటిగా ఉంది. దేవుడు ఏమి రిలీజ్ చేస్తాడు? దేవుడు వేటిని నీతిమంతుల తల్ల మీదకి రిలీజ్ చేస్తాడంటే ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడంట. ఆమెన్. బిగ్గరగా చెప్దాం ఆమెన్. ఇంకా బిగ్గరగా చెప్దాం ఆమెన్. ఆమేన్. సో ఈ ఆశీర్వాదాలు నిజంగా మన తల మీద ఉన్నాయా? ఏమున్నాయి మన తల మీద ఈరోజు? వాట్ ఈస్ దేర్ అపాన్ యువర్ హెడ్? నీ తల మీద ఏమున్నాయి ఈరోజు? నీ తల మీద ఏమున్నాయో మనం ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాలి. మన తల మీద ఏమున్నాయో మనకి తెలియకపోతే మనము ఈ వాక్యాన్ని వాక్యంగానే ఉంచుతాం, ఈ స్క్రిప్చర్ని స్క్రిప్చర్గానే ఉంచుతాం. ఈరోజు మనము వాటన్నిటినీ మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే మనము కొంచెం లోతుగా మనము వెళ్ళాలి. ఎన్నో మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, కుటుంబాలు, పిల్లలు, ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి, పనులు అన్నీ ఉంటాయి. బట్ వాటన్నిటికీ కంటే మించి మనం వాక్యమును ధ్యానించగలుగుతున్నామా? ఆర్ వి మెడిటేటింగ్ మోర్ ద వర్డ్ దాన్ ద ప్రాబ్లమ్స్? శ్రమల కంటే, కష్టాల కంటే, చీకటి కంటే ఎక్కువగా మనం వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా అని ఒకవేళ మనము ఆలోచిస్తే 100% ఫెయిల్ అయిపోతాం. బికాజ్ ప్రతి శ్రమ మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది, ప్రతి రోగం మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది, ప్రతి పరీక్ష మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ ఆక్యుపై యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. ప్రతి పరిస్థితి, ప్రతి సిచ్యువేషన్ నీ హృదయమునో, నీ మనసులో, నీ తలంపుల్లో ఎక్కువగా ఆలోచింపచేసేలాగా చేస్తుంది. సో దెన్ వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని ఇంకా మనము ఆలోచించే విధానము ఇంకెప్పుడు ఉంటుంది? మనకు ఉంటే ఇక ఉండదు. ఇక మనం వాక్యాన్ని ఆలోచించలేం. సో we just read Bible, we just listen the word of God, we move from this place. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎక్కడేసిన గొంగలు. ఎంతమంది తెలిసి సామెత? అబ్బా, అందరూ తెలుసా? అలా మాత్రం మనం ఉండకూడదు. నో 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 నో. And that's not a Christian life, and that is not a blessed life, and that is not a prosper life, and that's a cursed life. That's a cursed life. అది శపించబడిన జీవితం అంటాను నేను దాన్ని. ఈరోజు మన జీవితంలో మన తల మీద ఏముందో మనం చూసుకోవాలి. నా తల మీద ఇన్ అ స్పిరిచువల్ వే, ఆత్మీయంగా మన తల మీద ఏమున్నాయి? ఏది పెట్టినాడు దేవుడు, లేదా అపవాది ఏం పెట్టింది మన తల మీద? ఈరోజు మనం ఒకసారి గ్రహించాలి. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందంట. A blessing will be upon the righteous head. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా తల నుంచి ఆశీర్వదిస్తాడు ఆయన, కాళ్ళ నుంచి కాదు. So he will start his blessings from head, not from the tail. Not from the tail. సో ఈరోజు నీ జీవితము తల మొదలుకొని అరికాల వరకు దీవించబడాలి. ఆమెన్. యా. ఎవ్రీ ప్రాబ్లమ్ స్టార్ట్స్ హియర్. ఎవ్రీ ప్రాబ్లమ్ స్టార్ట్స్ హియర్. ఎవ్రీ థింకింగ్ స్టార్ట్స్ హియర్. ఎవ్రీ రాంగ్ థింకింగ్ స్టార్ట్స్ హియర్. మనం పడిపోవాలన్నా, కూలిపోవాలన్నా, బాగుపడాలన్నా, దీవించబడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, ఆలోచించాలన్నా మనము ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? ఇట్ స్టార్ట్స్ హియర్. తలలో నుంచే పుడతాయంట ప్రతి తలంపులన్నీ, తలలో నుంచే ప్రారంభమవుతాయంట. ప్రతి కోపాలు, ద్వేషాలు, పోరాటాలు, యుద్ధాలు అన్నీ తలలో నుంచే ప్రారంభమవుతాయంట. సో ఏదైతే నీ జీవితంలో ఎక్కువగా అపవాది ఎఫెక్ట్ చేయాలనుకుంటున్నాడో దేవుడు దాన్నే దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఏదైతే బాగా చెడిపోయిందో
దాన్ని బాగు చేస్తాడంట. హల్లెలూయా. సో బాగైపోయిన దాన్ని ఏం బాగు చేస్తాడు దేవుడు? ఏం చేయడు, గమ్ముకుంటాడు, ఏం వదిలేస్తాడు. నీ జీవితం పాడైపోయిందా, విరిగిపోయిందా, దాన్ని బాగు చేస్తాడు. నీ కిడ్నీ, లివర్, యూట్రస్, తర్వాత ఊపిరితిత్తులు అన్ని అవి పాడైపోయాయా, వాటిని దేవుడు బాగు చేస్తాడంట. నీ మనస్సు పాడైపోయిందా, నీ హృదయం పాడైపోయిందా, నీ తలంపులు పాడైపోయాయా, వాటిని బాగు చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎక్కువగా మన కష్టాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట? తలలో నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒకరిని తిట్టాలన్నా, దూషించాలన్నా, పాపము చేయాలన్నా, పడిపోవాలన్నా, తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా, దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవాలన్నా, ఇట్స్ జస్ట్ ఎ థాట్. అది ఒక ఆలోచన. ఆ ఆలోచన ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని ఒకటి బాగు చేస్తుంది, రెండు నాశనం చేస్తుంది. సో ఈ వాక్యమును మనము లోతుగా తీసుకెళ్ళాలి. లోతుగా తీసుకెళ్తేనే మన జీవితంలో ఈ వాక్యము కావాలి అని మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ యు డినై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, అంటిల్ అండ్ అన్లెస్ నీ దగ్గరికి వాక్కు వస్తే కానీ నీ జీవితం సెట్ అవ్వదు. లెట్ ద వర్డ్ కమ్ టు యూ ఆర్ లెట్ యూ కమ్ టు ద వర్డ్. నువ్వు వాక్యం దగ్గరికి రావాలా, లేదా వాక్యం నీ దగ్గర రావాలా? లేదంటే మన జీవితాలు బాగుపడవు, మనం దీవించబడం, వర్ధిల్లం. సో లెట్ స్టార్ట్ అవర్ లైఫ్స్ విత్ దట్. తల నుంచి అరికాల వరకు మనము ఏ రీతిగా బ్లెస్ అవ్వాలి, ఏ రీతిగా దీవించబడాలి, ఎటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉండాలి, ఎటువంటి తలంపులు మన హృదయంలో ఉండాలి అని ఇక్కడి నుంచే ప్రభు ఆలోచిస్తున్నాడు. సో నీతిమంతుల తల మీద ఏముంటుంది? పాపి తల మీద మామూలుగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. సో ఈరోజు మనము ఈ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయా, లేదా ఇంకేమైనా వస్తాయా? అసలు మనం ఎవరము, మన తలల మీద ఏముందో చూద్దాం. పురుషులు ఉంటే ఒకసారి పైకి లేచి రండి. రైట్స్. ప్రతి ఒక్కరి జీవితము బాగా గమనించండి. జస్ట్ బి అలర్ట్. రైట్స్. ఓకే, ఒకసారి దాన్ని చూసుకోండి. చదివారా? రైట్. మీరు జీవితంలో ఓడిపోయారు, తల ఎట్లా పెడతారు? తల ఎలా పెడతారు? అది అట్టే ఉండండి. మీ జీవితంలో తలనిండా కష్టాలే, ఒకసారి దాన్ని చూసుకోండి. ఏంటది? ముళ్ళ కిరీటం ఉంది. ఎలా ఉండాలి? కరుణామేడి సినిమా చూసారా? యేసుప్రభు ఎలా ఉన్నాడు? అది ఇప్పుడు ఎటు పెట్టండి. చదువు. తృణీకరింపబడు. ఒక వ్యక్తి రిజెక్షన్, ఒక వ్యక్తిని రిజెక్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? తల దించుకో ఉంటాడు. నీదేంటి? అవమానం. ఒక వ్యక్తి అవమానింపబడితే ఎలా ఉంటాడు? అయిపోయింది. నీదేంది? చదువయ్యా. బాధ. ఒక వ్యక్తి బాధల్లో ఉంటే ఎట్టుంటాడు? కాళ్ళు ఎగరేస్తాడా? నువ్వు అవమానింపబడ్డావా? తల దించు. నువ్వేంది బాధపడ్డావా? తల దించుకో. నీ పరిస్థితి ఏంది? చదువు గట్టిగా. విజయం. ఎలా ఉంటుంది? తల పైకి ఎత్తుంటుంది. నీదేంది పరిస్థితి? మహిమ కిరీటం అటుండు. మీదేంటి? ఆశీర్వాదం. రైట్. ఎలా ఉండాలి? తల పైకి ఎత్తుండాలి. రైట్స్. వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితులను బట్టి, ఇంకోటి ప్రతి కష్టము వేరువేరు ఉంది. ఇతను ఓడిపోయాడు, ఇతనికేమో ముళ్ళ కిరీటం పెట్టారు, ఇతనేమో తృణీకరింపబడ్డాడు, ఇతనేమో అవమానించబడ్డాడు, ఇతనేమో బాధల్లో ఉన్నాడు. వీళ్ళందరికీ ఒక్కొక్క కష్టం ఉంది. కానీ అన్ని కష్టాలను బట్టి వాళ్ళ జీవితంలో తలనే ఇబ్బంది పడుతుంది. సో యువర్ హెడ్ విల్ బి ఎఫెక్టెడ్. ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ యుద్ధంలో, ఇవన్నీ యుద్ధాలే. ఇక్కడ దాకా అన్నీ యుద్ధాలే నీ జీవితంలో. 1, 2, 3, 4, 5 ఈ 5 నువ్వు ఏదో ఒక దాంట్లో ఉంటావు. ఈ 5 గుండా ఎంతమంది వెళ్ళుంటారు? ఎత్తచ్చు చేతులు, సిగ్గు లేకుండా, పర్లేదు. మనిషి అనేవాడు పక్క వెళ్తాడు. ఈ 5 గుండా ఎంతమంది వెళ్ళుంటారు? మేబీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవ్రీవన్. సో ఈ 5 నీ జీవితంలో ఏ ఒక్కటి ఉన్నా నువ్వు నిద్రలేసి తల దించుతావు, కానీ తలెత్తావు. నీ తల ఎత్తనీడు అపవాది. నీ తల దించుకో, తల దించు అంటారు. మీ ఆడోళ్ళు ముసుగేసుకొని తల దించు, అది వేరే. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద జరిగే విధానం ఇది. ఈ భూమి మీద జరిగే విధానం. ఓడిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, ఏం చేస్తాం? అందరి ముందు తల దించుకుంటాం. సో యు బెండ్ యువర్ హెడ్. నువ్వు చేతులు దించవు, కాళ్ళు దించవు, కడుపు దించవు, నడుము దించవు, ఏం దించవు. నీకు తెలియకుండా ఆటోమేటిక్ ఏం జరుగుతుంది?
నీ తలను దించేస్తావు. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అవమానము, నింద, వీటన్నిటికీ ఒక విలువైన కిరీటం ఇచ్చారు ఆయనకి. ఏంటి? ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఆయన ఏం చేశాడు తెలుసా? తలదించుకున్నాడు. ఇవన్నీ ఓడిపోయాడు, ముళ్ళ కిరీటం వేసుకున్నాడు, తర్వాత తృణీకరింపబడ్డాడు, ఆ తర్వాత అవమానించబడ్డాడు, తర్వాత బాధపడ్డాడు. వీటన్నిటికి కలిపి ఆయన ఏం చేస్తే సిలువలో తలదించుకున్నాడు. అన్ని కలిపి వచ్చే యేసు ప్రభువుకి. కానీ నువ్వు ఒక్కొక్కటి అనుభవిస్తున్నావు, ఒక్కొక్కటి నీ జీవితంలో నిన్ను భయంకరంగా వేధిస్తుంది. సో నీవు ఓడిపోయి ఉండవు. నీ భార్యని బట్టో, నీ భర్తను బట్టో, నీ పిల్లల్ని బట్టో ఓడిపోయి ఉంటావు. అవమానము నీ వల్ల ఎవరేమో, నీ పిల్లల వల్ల వస్తుందేమో, నీ కొడుకు వల్ల, నీ కూతురు వల్ల వస్తుందేమో అవమానం. బట్ స్టిల్ యు సఫర్. ఎందుకు అందరు నన్నే తృణీకరిస్తున్నారు? వై ఓన్లీ రిజెక్టింగ్ మీ? పీపుల్ ఆర్ రిజెక్టింగ్ మీ. నన్ను ఎందుకు తృణీకరిస్తున్నారు? నువ్వు వద్దు పో, నువ్వు వద్దు అని చాలామంది మనల్ని అంటా ఉన్నారు. సో ఇప్పుడు దాకా మీరు డీల్ చేశారు, ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి మీ లోపల నుంచి. ఆమేన్. సో ప్రభు ఏమంటాడంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందంట. బట్ నీతిమంతుల తల మీద ఇవన్నీ ఉంటేట నో, తీసేద్దాం. ఆమేన్. సో నీతిమంతుల జీవితంలో ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య ఆల్రెడీ ఇవన్నీ తీసేసుకున్నాడు. ఆమేన్. నీ ఓటమిని ప్రభు తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు తల తీసుకున్నారు, బాగున్నారా? నాకైతే బాగలేరు. మీకు బాగున్నారా? వినబడలా? మరి ఒక వ్యక్తి తలదించుకోవడం బాగుంటుందా? ఆఖరికి శత్రువు కూడా తలదించుకుంటే మీకే ఒకలాగా ఉంటుంది హృదయంలో. అబ్బా అవేంటి వీడు చ అనిపిస్తుంది. సో ఇఫ్ యు బెండ్ యువర్ హెడ్, దట్ మీన్స్ నువ్వు ఓడిపోయావు. ఆయన తలదించుకుంది నీ తలెత్తడానికి. ఆమేన్. సో ఈ భూమి మీద నువ్వు ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా తల దించుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా నువ్వు వచ్చి నువ్వు పాపి అంటే అన్ని సిలువలో వెళ్ళిపోయి అనాలి. ఆమేన్. ఎవరన్నా నిన్ను దోషి అంటే అవన్నీ సిలువలో వెళ్ళిపోయాయి. ఏ మానవుడైనా, ప్రతి మానవుడు ఈ 5 గుండా, 1 2 3 4 5, ఈ 5 గుండా ఏదో ఒక దాంట్లో వెళ్తాడు. ఇంకోటి బాధలో కూడా ఎలిమెంటరీ బాధ ఉంటుంది, ఎల్కేజీ బాధ ఉంటుంది. ఇగో ఈడు పైలేరా, ఈడు బాధే కాదు అసలు. ఈడు చాక్లెట్ ఇల్లని బాధపడతాడు, ఈడు బట్టలు కొనేదని బాధపడతాడు. వీడి బాధ, మీ బాధ ముందు బాధ, వాడికి అది పెద్ద బాధ. కానీ మీతో పోల్చుకుంటే మీ పెద్ద బాధలు దీంట్లో ఒక్కొక్కరు పిహెచ్డి కూడా చేయొచ్చు. చేస్తారు. ఎంతమంది చేస్తారు? మీరు చేయకపోయినదే అవుతుంది. ఈ బాధలో ఎల్కేజీలో ఉంటారు, ఈ బాధలో ఫస్ట్ క్లాస్లో ఉంటారు, ఈ బాధలో 10th క్లాస్లో ఉంటారు, ఈ బాధల్లో పిహెచ్డి లెవెల్లో కూడా బాధపడుతూ ఉంటారు. మీరు చింత, దిగులు, బాధ, వేదన ఎక్కువైపోతూ ఉంటుంది మన జీవితంలో. నీతిమంతుల జీవితంలో ఇవన్నీ ఉండడం ఏంటి గలీజుగా? నో, let us come out of this kind of things. సో వాళ్ళ బోర్డుని బట్టి, వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా ఏమైపోయారు? వాళ్ళు తలదించేస్తున్నాం. ఓడిపోతే తలదించేస్తున్నాం. అందరి ముందు అవమానించారా, ఏం చేస్తాం? వెంటనే తలదించేస్తున్నాం. సో నీకు తెలుసో తెలియకో ఆటోమేటిక్గా యు ఆర్ బెండింగ్ యువర్ హెడ్ డౌన్. మ్యాన్, దట్స్ అజెండా ఆఫ్ డెవిల్. అపవాది యొక్క ఆలోచన ఏంటి? నీ తల దించు అంటారు. తల దించుకో. నువ్వు ఎవరు చెప్పబడలే, ఓడిపోతే ఆటోమేటిక్గా తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అవమానింపబడ్డావా, ఆటోమేటిక్గా తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. బాధపడ్డావా, తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటావు. తర్వాత తృణీకరింపబడ్డావా, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? అమ్మ బాబాయ్, నా వల్ల కాదు. అస్సలు నీ తలవాడు ఎత్తనీడు. నీ కుటుంబంలో జరిగే, నీ వ్యక్తిగత జీవితంలో జరిగే ఈ భయంకరమైన బాధలు నిన్ను వేధిస్తున్నాయి, నువ్వు నీతిమంతుడు అయినప్పటికీ. ఓ నీతిమంతుడా, నువ్వు కళ్ళు తెరుచుకో. ఓ నీతిమంతుడా, నువ్వు ఉజ్జీవింపబడాలా. ఇవన్నీ ఇంకా పెట్టుకుంటే అడ్డ నీకు తెలియకుండా ఏం చేస్తున్నాయి? నిన్ను నీ తల మీద ఎత్తి కూర్చున్నాయి. నీ తల మీద ఇవి కూర్చున్నాయి. ఈ తల మీద కూర్చున్నాయి కాబట్టి నువ్వు ప్రతిరోజు తలదించుకుంటున్నావు, ప్రతి పూట తలదించుకుంటున్నావు, ప్రతి నిమిషం తలదించుకుంటున్నావు. మేబీ యూ మే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్. నీ జీవితంలో ఏదో ఒక సమస్య నీలో ఉంది. బాధ నిన్ను తలదించేస్తుంది, వేదన నిన్ను తలదించేస్తుంది, శోధన నిన్ను తలదించేస్తుంది, అవమానం నిన్ను తలదించేస్తుంది. కొందరికైతే చచ్చిపోవాలనిపిస్తుంది, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఎవరికి కనపడకుండా బతకాలనిపిస్తుంది. సో యూ బీన్ ఎఫెక్టెడ్ విత్ దిస్. దీస్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ డెవిల్. ఇవన్నీ అపవాది విత్తనాలు. ఇవన్నీ అపవాది విత్తనాలు నీ జీవితంలో ఉంటే ఎట్లా?
తీసేయాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఇవన్నీ నీకు ఒక్కొక్కటి ఉందేమో, యేసు ప్రభుకి ఇవన్నీ ఉన్నాయి. ఆయన తృణీకరింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, బాధను అనుభవించువాడుగాను, తృణీకరింపబడిన వాడు అని ఆయనకి పేరంట. యేసయ్య శిలువలో ఓడిపోయాడు లేదా? ఓడిపోయాడు. ముళ్ళ కిరీటం పెట్టారా? చెప్పాలి. మరి అది ఘనతకి సాదృశ్యమా, అవమానానికి సాదృశ్యమా? తర్వాత ఆయన ఏం చేశారు? మాకు వద్దన్నారు. మాకు బరబ్బా కావాలి, మాకు రక్షకుడు వద్దన్నారు. పీపుల్ ఒక్కడు తృణీకరిస్తే ఓకే, ఆ దేశం అంతా వద్దనింది, ఆ సిటీ అంతా వద్దనింది. పీపుల్ ఆర్ రిజెక్టింగ్. చాలామంది పాపం చాలా మంది రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఒక సర్టన్ ఏజ్కి వచ్చారనుకోండి, పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. అబ్బాయి వద్దన్నా అమ్మాయి వద్దన్నా ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏమ్మా సంబంధం ఏంటంటే అబ్బాయిలు ఇంకా చెప్పలేదు. ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ అలా ఉంటుంది. ఇంకో దగ్గర ఏముంటుంది, ఇంకా అమ్మాయి వాళ్ళు చెప్పలేదండి అంటే బాబు ఎంత చీపో. ఇంకో సైడ్ ఏమో ఆ అబ్బాయి వాళ్ళు ఇంకా చెప్పలేదండి ఈమె ఎంత చీపో. అబ్బాయి వాళ్ళు చెప్పాలంటే ఇంకా అంటే నేను నచ్చలేదండి. వాడు పొరపాటున నో అని పెట్టాడుకో, ఈ రాత్రి అంతా ఏడు. సో పీపుల్ మే రిజెక్ట్ యూ, దట్స్ ఓకే మ్యాన్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ యేసయ్య మిమ్మల్ని చేయడు. ఇవన్నీ ఆయన తీయడానికి వచ్చాడు కానీ పెట్టడానికి రాలా. ఆమెన్, ఆమెన్. ఇదిగో నీ బాధ పోద్ది. ఆమెన్. నీ తల మీద కూర్చుని నీ అవమానం పోతుంది. ఆమెన్. నీవు జీవితంలో నిన్ను తృణీకరిస్తున్న ఆ తృణీకరణ పోద్ది. ఇదిగో నీ జీవితంలో నీకున్న ముళ్ళ కిరీటం, శ్రమల కిరీటం పోతుంది. నీ జీవితంలో ఓటమి తీసేస్తాడు ఆయన. ఆమెన్. ఇఫ్ యూ బిలీవ్ దట్. ఆమెన్. హల్లెలూయా. సో ఏం ఉండకూడదో తెచ్చాను, ఏం ఉండాలో తెచ్చాను. ఆమెన్. సో రోజుకు ఒకసారి నా అర్థం చూసుకుంటారుగా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. యూ లుక్ ఎట్ ద మిర్రర్. నా తల మీద ఏముంది? నా తల మీద ఓటమి ఉందా? నా తల మీద ముళ్ళ కిరీటం ఉందా? నా తల మీద బాధ ఉందా? నా తల మీద వేదన ఉందా? నా తల మీద శోధన ఉందా? నా తల మీద అవమానం ఉందా? అర్జెంట్ దాని కిందకి తీసే, కిందకి దాన్ని అర్జెంటుగా. Because you are the righteous person, the one who believes Jesus, the one who follows Jesus, they are righteous. వాక్యం నెరవేరాలా, మన మాట నెరవేరాలా? వాక్యమే నెరవేరాలి. ఏది ఏమైనా, నువ్వు ఎంత పొడుగైనా, ఎంత పొట్టైనా, ఎంత తెల్లైనా, ఎంత నలుపైనా, నువ్వు ఎంత తోపైనా, వాక్యమే నెరవేరాలి. ఆమేన్. చూసారా బైబిల్లో రాజులు కూడా వాక్యానికి వణుకుతారంట. రాజులు. సౌలు భయపడిపోయాడు. అయ్యా సమూయేలు, ఏం చెప్తున్నాడు యెహోవా దేవుడు, ఆయన వాక్కు ఎలా ఉంది అని అడిగేవాడంట. భయపడిపోయారంట రాజులు. ఈరోజు ఇప్పుడున్న జనరేషన్లో ఈ రాజులను కూడా భయపెట్టాలి మనం. ఆమేన్. సో ఇవన్నీ నిన్ను ఆటోమేటిక్ ఏం చేస్తాయి తెలుసా? తల దించేస్తాయి. నువ్వు తల దించని చెప్పబడలే, ఆటోమేటిక్గా నువ్వు ఓడిపోయావు అనుకో. గేమ్లో చూస్తూ ఉంటాం, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఏ గేమ్లో చూడు ఓడిపోయినాడు అని అంటాడా? నో తల దించుకో ఉంటాడు. సో ఇఫ్ యూఆర్ రిజెక్టెడ్, తల దించుకుంటున్నావు. సో అనేక మంది జీవితంలో అపవాది విత్తనాలు వేస్తున్నాడు. నీతిమంతుల తల మీద ఏముండాలి? నీతిమంతుల తల మీద ఏముండాలి? మీ 5 తల దించుకోండి. ఇదిగో నువ్వు ఎలా ఉండాలా? తలెత్తాలి. నువ్వు ఎలా ఉండాలా? తలెత్తాలి. మీరు ఎలా ఉండాలా? తలెత్తుండాలా. సో ఎవరు తలెత్తుతారు అంటే ఆ తల మీద ఉన్నదాన్ని బట్టి నువ్వు తలెత్తుతావు. నీ తల మీద ఏదన్నా ఉందా, నువ్వు తలెత్తలేవు. నీ తల మీద విజయం ఉందా, విక్టరీ, గెలిచేవాడు ఎలా ఉంటాడు? తలెత్తుంటాడు. గెలిచేవాడు తల ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఎత్తుంటాడు తల. ఆశీర్వాదం కలిగిన వాడి తల ఎలా ఉంటుంది? చాలా పైకి ఎత్తుంటారు, చాలా బాగా ఎత్తుంటారు. రెండోది మహిమ కిరీటం. పౌలు అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరువు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఉంచున్నాడని. వావ్, నీతి కిరీటం పెట్టాడంట దేవుడు. ఒక కిరీటం అంట. అంటే యేసు ప్రభు ముళ్ళ కిరీటం తీసుకొని పౌలుకి ఏమి ఇచ్చాడంట? నీతి కిరీటం ఇచ్చాడంట. ఎ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. నీతి కిరీటం ధరించుకున్నాడు. ఎలా ఉంటాడు? అద్భుతంగా ఉంటాడు. సో ఈరోజు మనల్ని ఎన్నో రకాలుగా ఇవన్నీ వెంటాడుతున్నాయి. తీసేద్దాం అర్జెంటుగా. ఆమెన్. ఒకవేళ నీవు సొంతగా అయి ఉండొచ్చు, నీ కుటుంబీకుల వల్ల అయి ఉండొచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అయి ఉండొచ్చు, అన్నదమ్ముళ్ళు అప్పచెల్లెల వల్ల అయి ఉండొచ్చు, అక్కచెల్లెల వల్ల అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల వల్ల అయి ఉండొచ్చు, భార్యాభర్తల వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా బట్
ఇవన్నీ మన లైఫ్లోంచి బయటికి రావాలి. ఆమెన్. సో నీతిమంతుల తల మీదకి ఏముండాలి? ఒకవేళ ఇతను ఓడిపోవడం ఆపేసి గెలవడం ప్రారంభిస్తున్నాడు అనుకో, వెంటనే ఏమైంది తెలుసా? ఏది విక్టరీ? యా. ఒకవేళ ఈయన ఓడిపోవడం ఆగిపోయి ఇతని జీవితంలో గెలుపు, నేను చూడండి అది చూసినా కూడా తల దించుకుంటారా? ఆమెన్. ఎలా వద్దు? తల ఆటోమేటిక్గా తల పైకి ఎత్తేస్తుంది. ఆమెన్. ఆమెన్. యా. దావీదు అంటాడు, కీర్తనకారుడు, చదవండి. యా, 3వ కీర్తన, కీర్తనలు 3:3. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈయనకేమైంది? ఇంత గొప్ప రాజుకేమైంది? ఆయన కూడా ఏదో కష్టాలు వచ్చాయంట, ఆయన కూడా తలదించుకున్నాడంట, ప్రతిసారి అవమానించబడ్డాడంట, భయంకరంగా తలదించుకుంటున్నాడు. వాళ్ళు ఇబ్బంది పెట్టినా, వీళ్ళు ఇబ్బంది పెట్టినా, అతని జీవితంలో ఏదైనా తలదించుకుంటున్నాడు. కానీ ఆయన ప్రభు ఆయన ద్వారా కీర్తన రాయిపించాడు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. రైట్. ఎప్పుడు తల ఎత్తుతావు? ఒకరు చెప్పండి, ఎప్పుడు నువ్వు తల ఎత్తుతావు? నువ్వు గెలిచినప్పుడు. ఆమెన్. అంటే దావీదు జీవితంలో ఆయన గెలవట్లే, దావీదు జీవితంలో ఎవరో అతను తలదించేస్తున్నారు. ఆ నెత్తినోడు కూర్చో ఉన్నాడు, కిందకి రావాలి. ఆమెన్. ఆమెన్. సో ఇప్పుడు దావీదులాగా మనం కూడా ప్రార్థన చేస్తే చెప్పండి, దేవా నా తల పైకి ఎత్తని. ఆమెన్. ఇదిగో ఈ పోస్టర్లు పట్టుకొని కూడా మీరు కూడా ప్రార్థన చేసి, దేవా నా తల పైకి ఎత్తని. ఆమెన్. దీన్ని మార్చేస్తాడు, అటు పెట్టిన దేవుడు ఈ పేరే మార్చేస్తాడు, దీన్ని తీసేస్తాడు. ఒకవేళ నీ తల మీద నువ్వు అది పెట్టుకొని ఇంకా మౌనంగా ఉన్నావా? సిగ్గులేదు నీకు? నువ్వు దేని గురించి అయితే వినవో దాన్ని పొందుకోలేవు. సో దట్స్ వై ఐ ఎంకరేజ్ యూ టు కమ్ టు చర్చ్. ఐ ఎంకరేజ్ యూ టు కమ్ టు చర్చ్ సో దట్ యూ కెన్ నో అబౌట్ గాడ్. నీకు దేవుడి గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఓటమిని ఏం చేశాడు? ఓటమిని ఏం చేశాడు? గెలుపుగా మార్చేశాడు. ఇదిగో కొన్ని సంవత్సరాల నుంచి ఓడిపోతున్నాడు, అర్జెంటుగా ఏం చేశాడు దేవుడు? కీర్తనలు 3:3 ఏంటది? దేవా నా తల ఎత్తువాడవు, నా తల ఎత్తువాడవు అని నువ్వు పలుకుతా ఉండు, నీ పోస్టర్ మారిపోద్ది. ఆమెన్. ఆమెన్. పలకాల వాక్యాన్ని చెప్పండి, దేవా నా తల ఎత్తువాడవు నీవే. చెప్పాలని దేవుడికి చెప్పాలా? అంతెందుకు, మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, మీకు ఎన్నో శ్రమలు ఉంటాయి. ఒకని పెద్ద చర్చ్ ఎవడని వచ్చి టక్కని పెద్ద ఒక 1000 మందో 1,00,000 మందో 50,000 మంది వచ్చి పాస్టర్ వచ్చి ఎంతమంది వస్తారు మీ చర్చ్కి అని అడుగుతాడు. అరే నువ్వు నన్ను అడిగావా? నన్ను అవమానించాలని అడిగావా? చాలామందికి ఈ ప్రశ్న ఒకటి, చెత్త ప్రశ్న ఒకటి వేస్తుంటారు, ఎంతమంది వస్తారు మీ చర్చ్కి? దేవుడు వస్తాడు. అర్థం కదా? God will come man. దేవుడు వస్తాడు రా. మనుషులతో ఏం పని నీకు? మనుషులతో ఏం పని? ఎంతమంది వచ్చారు మీ చర్చికి? నీకేమంటుంది? నాకైతే సొరసొర కాలిపోతున్నది. నేను ఆన్సర్ కూడా చెప్పను. ఏం కావాలి ఇప్పుడు నీకు? అంటే మిమ్మల్ని బట్టి నాకు ఘనతనా? దేవుణ్ణి బట్టి ఘనత నాకు, క్రౌడ్ని బట్టి కాదు. హల్లెలూయా. చెప్పండి, దేవా నా తల ఎత్తువాడవు నీవే. అంటే నీ జీవితంలో తలెత్తకుండా వాడు ఏదో చేస్తున్నాడు నిన్ను. నీ జీవితంలో డబ్బులైనా, ఆరోగ్యమైనా, నీ కుటుంబీకులైనా, పిల్లల వల్ల అయినా, భార్య వల్ల అయినా, భర్త వల్ల అయినా, దేని వల్ల అయినా ఏం చేస్తున్నాడు? తల దించేస్తున్నాడు. తల దించంటున్నాడు. నేనంటాను, ఒక్కసారే దించాడు ఒక ఆయన తల, ఆయన పేరు యేసయ్య. ఆమెన్. ఆమెన్. నీ జీవితంలో నువ్వు మళ్ళీ తల దించకుండా ప్రభు చేస్తున్నాడు. ఆమెన్. ఇక నువ్వు తల దించాల్సిన అవసరం లేదు. ఆమెన్. ఆమెన్. బోర్డు చూసిన తర్వాత కూడా ఇంకా తల దించుతారా? నో వే మ్యాన్, నో వే. దావీదులాగా ప్రార్థన చేయబోతున్నాం మనం. ఆమెన్. చెప్పండి, నా తల ఎత్తువాడా నీకు స్తోత్రాలు. కేవలము తల పైకి మాత్రమే ఎత్తడం కాదు, నీ జీవితంలో నువ్వు ఏదో సాధించబోతున్నావు. ఆమెన్. నీ జీవితంలో ఏదో పొందుకోబోతున్నావు. ఆమెన్. నీ జీవితంలో రిసీవ్ అవుతుంది. ఆమెన్. యా. తలెత్తడం అంటే ఏం తెలుసా? ఆనర్, గౌరవం, రెస్పెక్ట్, ఆ బ్లెస్సింగ్, అధికారము. తలెత్తడం అంటే ఎవరెవరు ముందో నువ్వు తలదించకూడదు.
నువ్వు ఓడిపోయినా తలదించకూడదు, నువ్వు గెలుస్తావు. ఆమెన్. నీకు అనారోగ్యం ఉన్నా తలదించకూడదు, నువ్వు స్వస్థపడతావు. ఆమెన్. అస్సలు ఎవరి వల్ల నీ జీవితంలో అనేక మంది వల్ల నువ్వేమైనావు, తలదించుకున్నావు. ఆ తల దించుకునే పరిస్థితులు మారబోతున్నాయి. హల్లెలూయా. ఓడిపోయేవాడిని ఏం చేశాడు ప్రభు? చెప్పాలి. ఓడిపోయేవాడు ఏం చేశాడు? ఈయన చూస్తే ముళ్ళ కిరీటం అంటే ఇది కూడా ఒక అవమానమే. ఏదో ఒక రూపంలో అపవాది ఏం చేస్తున్నాడు? అవమానిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ముళ్ళ కిరీటం తీసేసి ఏదిరా ఈ కిరీటం ఇచ్చేస్తున్నాడు నేను. ఆమెన్. ఇప్పుడు ఈయన తలదీస్తాడా, తలెత్తుతాడా? అద్భుత రీతిగా నువ్వు తలెత్తబోతున్నావు. ఆమెన్. నా ప్రభు మీ తల ఎత్తబోతున్నాడు. ఆమెన్. చాలా మంది స్త్రీలైనా, పురుషులైనా, తండ్రులైనా, తల్లులైనా, బిడ్డలైనా, యవనస్తులైనా మిమ్మల్ని జీవితాలని అవమాన పాలు చేసి మిమ్మల్ని ఏడిపించి మీ తలలో దించేలాగా చేస్తున్నాడు వాడు. చూడే, దేవుడు పొరపాటును కూడా దాన్ని ఆపడు. ఆమెన్. 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 యా. సో నీ జీవితంలో నువ్వు నీ తల మీద తీసేస్తున్నాడు దేవుడు. ఆమెన్. నువ్వు అడగాలి, ఇది నా తలెత్తి ప్రభువాన్ని. ఆమెన్. నీ తలెత్తితే నీ తల మీద ఉన్నవన్నీ కింద పడిపోతాయి. ఆమెన్. అప్పులు నెత్తిన కూర్చుంటాయి, రోగాలు నెత్తిన కూర్చుంటాయి, కష్టాలు నెత్తిన కూర్చుంటాయి, శ్రమలు నెత్తిన కూర్చుంటాయి, ప్రాబ్లమ్స్ నెత్తిన కూర్చుంటాయి, అన్ని నెత్తిన కూర్చొని భరతనాట్యం ఎత్తుంటాయి. నువ్వేమో ఒకటే వేదన, బాధ. కీర్తనకారుడు రాజు దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తున్నాడు. నా తల ఎత్తువాడవు నీవే. ఆమెన్. ఏదో చేస్తున్నాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని. ఆమెన్. యా, ఏదో చేస్తున్నాడు. నీ తల ఎత్తేస్తాడు దేవుడు. ఎన్నో రకాలుగా చిన్నప్పటి నుంచి నీ వ్యక్తిగత జీవితంలో, పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీలో, ఇండివిజువల్ లైఫ్లో, ఎక్కడన్నా ఏ ఏరియాలో నువ్వు తల దించుకోలాగా ఉంటున్నావా? నీ తల దించబడిందా? గుర్తుపెట్టుకో, నా ప్రభు తలెత్తుతాడు. ఆమెన్. ఏ కారణము చేతైనా, ఏ వల్ల చేతైనా, కొన్నిసార్లు మనం కూడా ఆత్మావేశంలోనో, తర్వాత శరీరావేశంలోనో, లేదంటే కోపంలోనో, ఇదిగో నీ వల్లే భయపడిపోయింది, నీ వల్లే నాకు ఈ అవమానం, నీ వల్లే నాకు ఈ నింద, నీ వల్లే. మంచిదే అమ్మా, పోనీ మన వల్ల అయితే. ఇప్పుడు సరే, ఈ అమ్మాయి వల్ల నాకు అవమానం వచ్చింది, భరించు, ఏం కాదు. నీ వల్లే నాకు అవమానం వచ్చింది అంటే ఇప్పుడు నా వల్ల నీకు వస్తే, ఎవరొకరికి ఏదో ఒక రూపంలో మనం హానికరంగానే ఉన్నాం, మీకు అది తెలీదు. మనం ఒకవేళ ఒకరికొకరు హానికరంగా లేమా, దేవుడికి హానికరంగా ఉన్నాం, అది తెలుసుకోవాలి మనం. యా, ఏ రోజు దేవుడు చెప్పలా. యాక్చువల్లీ యేసు ప్రభు అవమానింపబడింది ఎవరి వల్ల తెలీదు మీకు? మన వల్లే. ఆయన తృణీకరింపబడింది ఎవరి వల్ల? వినబట్లేదు అంటే 50-50యా? కన్ఫర్మేషన్ లేదా మీకు? చెప్పాలి గట్టిగా, మన వల్లే. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మొత్తబడ్డారు ఎవరి వల్ల? యేసుక్రీస్తు ప్రభువుల వారు గాయపడ్డారు ఎవరి వల్ల? యేసు ప్రభువుకి ఇది పెట్టారు ఎవరి వల్ల? చెప్పండి, నా వల్లని. అదే నా వల్లనేరు, మళ్ళీ మీ వల్లే పాస్టర్ గారు, మన వల్ల. మరి ఏ రోజైనా వచ్చి నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే నేను సిలువ ఎక్కేది అన్నాడా? అనలా. ఏ ఇట్స్ టూ గుడ్, నేను చాలా మంచోడు. ఆమెన్. ఆమెన్. కానీ మనమే కొంచెము ఇంట్లో కానీ, సమాజంలో కానీ, ఫ్యామిలీలో కానీ, అక్కడ ఇక్కడ నీ వల్లే నేను ఎట్ అయిపోయా, నీ వల్లే నేను ఎట్ అయిపోయా. ఏమైతే ఏమైంది? మార్చడా? చెప్పాలే. ఏమో ఎవరి వల్ల నువ్వు ఇట్ అయిపోయావు. నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ పిల్లల వల్ల, నీ తల్లిదండ్రుల వల్ల ఇలా అయిపోయావు. శాపాలు ఇచ్చేశారు మీ తల్లిదండ్రులు, ఆశీర్వాదాలు ఇవ్వమంటే ఏదో అయిపోయింది. ఏం కాదు, యేసే ఉన్నాడు. ఆమెన్. ఆమెన్. మా నాన్నను దీవించమంటే శపించాడు నన్ను అని చాలామంది అనుకుంటా ఉంటారు. మా నాన్న పోతూ బ్లెస్ చేయమంటే నాకు ఇన్ని రోగాలు ఇచ్చిపోయాడు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ దెర్ ఈస్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. నీ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, నీ తోబుట్టులు ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా, నీ లైఫ్లో ఎవరున్నారు? మరి ఎప్పుడన్నా యేసే ప్రత్యక్షమయ్యి నీ వల్లేరా నేను ఇట్లా బాధపడుతున్నాను అన్నాడా? నీ వల్లే నేను తృణీకరింపబడ్డాను అన్నాడా? నెవర్ బ్లేమ్ ఎనీవన్, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ అండ్ ఐ సే టు యూ, డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళ వల్ల నీ జీవితం విరిగిపోయిందా, వేరే వాళ్ళ వల్ల నీ జీవితం గాయపడిందా, వేరే వాళ్ళ వల్ల నీ జీవితము ముళ్ళ కిరీటమై ఆ పరిస్థితికి వచ్చిందా, దాట్స్ ఓకే మ్యాన్. యేసయ్య ఉన్నాడు నాకు. వినబట్లే? యేసయ్య ఉన్నాడు. ఎర్రగొట్టేవాడి కంటే
ఎరిగిరిపోయిందని బాగు చేసేవాడు గొప్పవాడు. ఆమెన్, ఆమెన్. నిన్ను అనేక మంది ముళ్ళకిరీటిని పెట్టారేమో. నేను అంటాను, ఆ యూదులు, ఐగుప్తులు, ఇదిగో అక్కడున్న ఫరో సైన్యము, అక్కడున్నటువంటి వాళ్ళందరికంటే యేసయ్య ఒకరు నమ్మాడు. ఆయన ఎవరు తెలుసా? పరమ తండ్రి. వాళ్ళు ఏం పెట్టారంటే ఆయనకి, యేసయ్యకి ఏం పెట్టారు? చెప్పాలి, చెప్పాలి. తండ్రి ఏం పెట్టాడు? అబ్బా, ఏది గొప్పది? మరి అందుకే నేను పట్టించుకోలే ఆయన. ఇది అసలు ఇది మొత్తం ఊరు దేశం అంతా కలిపి ఇది ప్లాన్ చేశారు. నిన్ను కేవలం 2-3 అవమానించారేమో, 10 మంది అవమానించారేమో, కానీ ఒక దేశం మొత్తం అవమానించింది యేసయ్యని. ఎట్లుంటుంది? చాలా పెయిన్ ఉంటుంది. ఒకరు తిడితేనే పర్లేవు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే బాధపడతావు, ఒక ఏరియాలోనే డబ్బులు అప్పులు అయిపోతేనే వేదన పడిపోతావు. ఓ, యేసయ్య ఎన్ని రకాల అవమానాలు గుండా వెళ్ళాడు చూడు. యేసయ్య ప్రేమించి ఫెయిల్ అయ్యాడు తెలుసా? ఆయన లోకంలో అందరినీ ప్రేమించాడు, కానీ ఒక్క ప్రేమ రిటర్న్ రాలా. ఎలా ఉంటుంది ఆయనకి? బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. సో ఈ ముళ్ళ కిరీటం అందరూ ప్లాన్ చేసి పెడితే తండ్రి ఏం చేశాడు? మార్చేసాడు లేదా? మార్చేసాడు లేదా? మరి యేసయ్య కిరీటాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని మార్చడా? మన కిరీటాన్ని కూడా మారుస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు, దేవా నా తల ఎత్తు, ఎత్తు, నువ్వు ఎత్తుతావు అంతే. దావీదు ఏ విధంగా దేవుడిని నమ్మాడో యేసయ్య కూడా దేవుడిని నమ్మాడు. ఆమేన్. మనం కూడా ఆ ప్రభుని నమ్మబోతున్నాం. ఆమేన్. అంతకుముందు ఎలా ఉంది? ఓటమితో మన తల ఐ సీ మెనీ క్రిస్టియన్స్ జీవితంలో ఓడిపోయారు, ఎన్నో రకాలుగా ఓడిపోయారు. కానీ ప్రభు మనకిస్తున్న మాట ఏం తెలుసా? దేర్ ఈస్ ఎ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. మనకంత విజయం ఉంది, మనం తలలు పైకెత్తాం. ఆమేన్. నీ జీవితంలో అవమానించబడే దినాలు ఉన్నాయేమో, కానీ కనపరచబడే దినాలు ఎక్కువ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వ్యక్తి జీవితాన్ని ఏం చేశాడు? ఆయన తలెత్తేసాడు. ఈ వ్యక్తి జీవితాన్ని ఏం చేశాడు? తలెత్తేసాడు. ఈ వ్యక్తి ఏమయ్యాడు? తృణీకరింపబడ్డాడు. ఏం చేద్దాం? ఇది ఇచ్చేద్దాం, పట్టుకో, అంతే. మార్చేస్తాడన్ని. దేనివల్ల బాధపడుతున్నావో దాన్ని తీసేసి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. సో నీ జీవితంలో నీ తల మీద కూర్చుంది దిగాల కిందకి. తాగితే ఎక్కడెక్కుతుంది? కాలుకే, ఏడకే, గుండెకే, కడుపులోకే. ఏడెక్కుతుంది? తాగితే ఎక్కడెక్కుతుంది? ముక్కుకే, పళ్ళకే. ఏడెక్కుతుంది? ఈ ఆన్సర్ ఏదో భలే ఉందిరా, నాకు తెలియదు అన్నట్టు. చాలా బాగుంది ఆన్సర్. ఇది వెరీ క్లవర్ ఆన్సర్, అంటే కరెక్ట్ ఆన్సర్, యాక్చువల్లీ మంచి ఆన్సర్. నాకు తెలియదు, నేను మిగతా వాళ్ళని అడగను. చెప్పండి, తాగితే ఎక్కడెక్కుతుంది? మైండ్ పోయి తలకెక్కి అక్కడి నుంచి దిగి బుర్ర ఎగిరిపోయి మొత్తం గందరగోళం అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నాం తెలీదు, ఏడ తొగుతున్నాం తెలీదు, ఏడ పడిపోతుందో తెలీదు, ఎక్కడ ఏం తెలీదు. ఒక్క బుర్ర తీసే నీ బ్రెయిన్లోంచి. నీకు ఎంత పెద్ద కండ్లు ఉన్న వేస్ట్, ఎంత పెద్ద పెద్ద కాళ్ళు ఉన్న వేస్ట్, నువ్వు ఎంత పెద్ద పెద్ద ఉన్న వేస్ట్, లోపల పురి లేకపోతే. ఏం చేసినా ఎక్కడెక్కుతుంది అంటే ఏం చేస్తుంది? అది తల మీద కూర్చోవాలనుకుంటుంది దెయ్యం. ఆ దెయ్యం ఎక్కడ కూర్చోవాలనుకుంటుంది? తల మీద కూర్చోవాలనుకుంటుంది. తల మీదకి ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, నువ్వు ఎంతమందిని పాడు చేస్తావు నీకే తెలియదు. బీ కేర్ఫుల్ విత్ యువర్ హెడ్ మ్యాన్, బీ కేర్ఫుల్ విత్ యువర్ హెడ్. నా ప్రభు ఈరోజు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్. దిస్ గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ యువర్ హెడ్. అలా పగిలిపోతుంది, తెక్కొచ్చేస్తుంది, మెంటలు వచ్చేస్తుంది, బీపీ వచ్చే అన్నీ అడగతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, యేసయ్య నీకంటే ముందు అన్ని అనుభవించాడు. ఆమేన్, ఆమేన్. సో ఏం చేస్తున్నాడు? తలెత్తేసాడు. ఇతనికి ఏం కావాలో అది ఇచ్చేసి తలెత్తేసాడు. ఇతనికి ఏం కావాలో ఇచ్చి అతను తలెత్తేసాడు. ఇది ఏమైంది? అవమానం. ఇప్పుడు ఏం కావాలా? ఘనత. రాయిలా మళ్ళీ రాయిపిస్తా ఘనత. దానివల్ల కూడా ఇటు పెట్టుకో. ఇక్కడేముంది ఇప్పుడు? అబ్బా మీ కళ్ళు పని చేస్తున్నాయి. ఆమేన్. అంతే, ఘనత. ఇప్పుడు తల, అది ఘనపరచబడ్డావు, అందరి ముందు ఘనపరచబడ్డావు. నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. అందరి ముందు అవమానించబడ్డావేమో, అందరి ముందు ఘనపరిచి ప్రభుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఏంటంటే ఈయన బాధే బాధ.
ఈయన బుక్కే బాధ, అది బాధపడుతూ దిగి ఏమైంది, లవ్ ఫెయిల్ అయిపోయింది. ఎట్లా లవ్ ఫెయిల్ అయిపోయింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వద్దు పో అనింది, అంతే. పొట్టిగున్నావు, నాకు వద్దు, నువ్వు లోపల కుమిలిపోతున్నాడు. పొట్టిగున్నావు, నువ్వు నాకు వద్దు, సన్నగున్నావు, బాగలేవు, నీకన్నా వీడే బాగున్నాడు, నీకన్నా వీడే బాగున్నాడు, రావుడు కొంచెం హైట్ ఉన్నాడు, కొంచెం కలర్ ఉన్నాడు, నువ్వు బాగాలేవు. వెంటనే ఏం చేస్తాడు అబ్బాయి, ఇంటికి వచ్చి బాధపడతాడు. వాళ్ళ ఏజ్కున్న బాధ అది. పెద్దవాళ్ళకున్న బాధ ఏంటి, ఆఫీసులో తిట్టినా, తర్వాత నిన్ను అందరి ముందు అవమానించిన తర్వాత నీవు అనుకున్నవి జరగకపోయినా నువ్వేం చేస్తావు, బాధపడతావు. ఆ బాధ చాలా పెద్దగా తెలుసా. ఆ బాధలో ఎన్ని తప్పులనే చేయొచ్చు తెలుసా. సమ్ పీపుల్ మే డై, దే గివ్ అప్. బాధపడి నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఒక నిమిషం బాధ కదా నీది, దేవుడు ఏం చేస్తాడు, ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆనంద తైలముతో అభిషేకించి ఇదిగో ఈ బిడ్డ తల పైకెత్తాడు. ఆమేన్, ఆమేన్. రైట్. మీ పరిస్థితి వేరే వాళ్ళకి ఇచ్చేసానా? ఆమేన్. ఆల్రెడీ వీళ్ళు బ్లెస్ అయిపోయారు, విజయంతో బ్లెస్ అయిపోయారు, ఆశీర్వాదంతో బ్లెస్ అయిపోయారు, మహిమా కిరీటంతో దీవించబడ్డారు. ఆమేన్, ఆమేన్. సో వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన దేవుడు అందరికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫైనల్లీ నీ తల పైకెత్తాలి, అంతే. నువ్వు ఏం చేస్తే నీ తల పైకెత్తావో దేవుడికి తెలుసు. ఆమేన్. గాడ్ నోస్ యూ బెటర్ దెన్ యూ మ్యాన్. నీకంటే దేవుడికి ఎక్కువ బాగా తెలుసు నిన్ను ఎలా చేస్తే తల పైకి ఎత్తగలవని. అందరి ముందు సైతాన్ని అవమానించాడేమో, అందరి ముందు అపవాదిని నువ్వు శోధించాడేమో, అందరి ముందు నువ్వు తల దించుకునేలాగా చేసాడేమో. ఇక్కడున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు అవమానం గుండా వెళ్ళాడు. ఇక్కడున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఓటమి గుండా వెళ్ళాడు. ఇక్కడున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఆ ముళ్ళ కిరీటం అనుభవం గుండా వెళ్ళామేమో. ఇక్కడ ప్రతి కుమారుడు, కుమార్తె బాధపడుతూ వెళ్ళామేమో. గుర్తుపెట్టుకో నా కుమారుడా, వాటన్నిటిని ప్రభు మార్చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరన్నా తలదించుకోనరా? ఆమేన్, ఆమేన్. అందరి తలలు ఎత్తేసాడు దేవుడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒకవేళ మన లైఫ్లో తల దించుకునే పరిస్థితి వస్తే ఒక్క నిమిషం కూడా దేవుడు ఆగడు. ఆమేన్. దేర్ ఈస్ ఎ స్క్రిప్చర్ రెడీ ఫర్ యు మ్యాన్ టు లిఫ్ట్ యువర్ హెడ్ అప్. నీ తల పైకెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కారణము చేతో, లేదా నీ వల్ల, లేదా వేరే వాళ్ళ వల్ల, ఎవరి వల్ల, మొత్తానికి నీ వల్లే అనుకో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళ వల్లే అనుకో, లేదంటే మీ తల్లిదండ్రుల వల్లే అనుకో, ఎవరొకరి వల్ల నీ తల, డోంట్ వరీ, ఎవరినేమనుకో. నీ వల్లే అప్పులు పాలైపోయా, నీ వల్లే ఈ రోగం వచ్చింది, నీ వల్లే నా పరిస్థితి, నీ వల్ల ఆపు, నీ వల్లే, నా వల్లే. మన వల్ల చాలా అయినా ఏసైకి చెప్పండి, నా వల్ల చాలా అయినా ఏసైకి, మరి ఆయన ఎవరికి చెప్పుకోవాలి? సో టుడే థింక్ లైక్ జీసస్. యేసు ప్రభు ఎలా భరించాడో, యేసు ప్రభుకి విక్టరీ వచ్చిందా? వినబడలా? నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. ఓడిపోయిన ఆయన లోకంలో ఏం చేశాడు? గెలిచాడు. ఆ తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు. ఈస్టర్కి తండ్రి ఏం పెట్టేశాడు? మహిమా కిరీటం పెట్టాడు. తృణీకరింపబడ్డాడు. ఇతను ఏం చేశాడు? తండ్రి ఆశీర్వదించాడు. ఇతనేది నీ బాధ ఏంది? అవమానించారా? ఘనత ఇచ్చేశాడు దేవుడు. యేసు ప్రభుకి ఇవన్నీ ఇచ్చాడు. నీ బాధ ఏందిరా? బాధని ఆనందంగా మార్చాడు. ఆమేన్. అంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ జీవితంలో వీటన్నిటిని మార్చేస్తాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. యు ఆర్ చూజన్, యు ఆర్ కాల్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. ఇక స్టార్ట్ చేసుకో. తల పైకెత్తడం, గర్వంగా తల పైకెత్తడం వేరు, దేవుని కృపను పొందుకొని తల పైకెత్తడం వేరు. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఓటమిని దేవుడు విజయముగా మారుస్తున్నాడు. ముళ్ళ కిరీటాన్ని ఏం చేస్తున్నాడు? మహిమ కిరీటంగా మారుస్తున్నాడు. అవమానాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పాలి. తృణీకరించే దాన్ని ఏం చేస్తున్నాడు? ఎన్నిక చేయిస్తాడు. నిన్ను జనాలు తృణీకరించారా, నిన్నే అనుకుంటారు. నువ్వే కావాలి అంటారు. దట్స్ ఇట్. కానీ అవమానింపబడేటప్పుడు కొంచెం ఓర్చుకో. ఓడిపోతే కొంచెం ఓర్చుకో. ముళ్ళగిరిని పెడితే కొంచెం ఓర్చుకో. నెక్స్ట్ ఈస్టర్కి మార్చేస్తాడు, అంతే. ఆమేన్. ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి ఎన్ని రోజులు తేడా? ఒకరోజే, అంతే. ఒకరోజు కూడా ఆగలేవా? నువ్వు ఆగుతావు. నీ ఆశీర్వాదం గురించి నీకు తెలిస్తే నువ్వు కంపల్సరీ ఆగుతావు. ఆమేన్.
బాధపడి నిర్ణయాలు తీసుకో. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ చెప్పాను అనుకుంటా, అప్పులు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుంటాం, హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయాం. తర్వాత తెలిసింది, వెళ్ళాను, మాట్లాడాను, ఫ్యామిలీ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఎన్నో జరుగుతాయి నీ లైఫ్లో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రభు ఉన్నాడు. ఆమెన్. సో నో గాడ్, దేవుడు ఉన్నాడని తెలుసుకో. ఎప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు, మారుస్తాడు ఆయన. ఆమెన్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఎవరు నమ్మాడంట? దేవుడు నమ్మాడంట. ఈరోజు నీ జీవితంలో ఓడిపోతున్నావా? అసలు నిరీక్షణే లేదా? నువ్వు గెలుస్తావు. ఆమెన్. బైబిల్ ఏం చెప్తా? నువ్వు గెలుస్తావు. బ్రదర్, గెలిచే అవకాశమే లేదంటే ఒరే నువ్వు గెలిచి తీరుతావురా. ఆమెన్. హల్లెలూయా. సో నీ లైఫ్లో ఈ 5 ఏది జరిగినా అది మారుస్తాడు దేవుడు. ఆమెన్. దావీదులాగా మనం కూడా ప్రార్థన చేయబోతున్నాం. దేవా, నా తల పైకెత్తువాడవు నీవే అంటే ఏ మనిషిని దేవుడు ఆ దావీదు ఆధారం చేసుకోవట్లే. ఓన్లీ గాడ్ క్యాన్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. ఇప్పుడు 10 మంది తలల్లో అవమానం ఉంటే 10 మంది తలలు దించుకో ఉంటే తలపైకి అంటమ్మా. నో, ఎవరు తలల పైకి ఎత్తలేం. ఎందుకంటే ఒక్కొక్క తల బరువైంది. ఒకవేళ పక్కనోడి తల నువ్వు పైకెత్తాలనుకుంటే ఆ తల దేని వల్ల దించబడిందో అది నీ మీదకి వస్తుంది. అది నువ్వు తెలుసుకుంటే పక్కవాడి జోలికి కూడా పోవు. కానీ యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. ఆమెన్. ఆయన మన జోలికి వస్తే ఆయన మీదకి వెళ్తుందని తెలిసి కూడా ఆ అవమానము, నింద, వేదన, శోధన, ఓటమి అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆమెన్. యేసయ్య తలని పైకెత్తిన దేవుడు నీ తల, నా తల పైకి ఎత్తబోతున్నాడు. ఆమెన్. సో ఒకసారి వీళ్ళ గట్టికి చెప్పలు కొడదాం, వాళ్ళు కూర్చుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. ఈ దెయ్యాలు ఆడ మగ తేడా లేదు, అందరికి దూరుతాయి. చూసారా? ఎంతమంది ఆడవాళ్ళని చూశారు? ఆడవాళ్ళు అవమానించబడ్డం చూడలేదా? ఎంతమంది చూశారు మగవాళ్ళు అవమానించబడ్డం చూసారా? వావ్, గ్రేట్. మగవాళ్ళు కూడా అవమానించబడతారు, యవనస్తులు అవమానించబడతారు, ఆఖరికి చిన్నపిల్లలు కూడా అవమానించబడతారు, వృద్ధులు, పెద్దవాళ్ళు కూడా అవమానించబడతారు. 50, 60, 70 when demon affects you, man. Even if you are old, you will be rejected, you will be sad. పెద్దోళ్ళు 60-70 సంవత్సరాలు కూడా ఎలా ఉంటారు? బాధల్లో ఉంటారు, వేదనలో ఉంటారు. ఈరోజు మనం ఏం చేయాలా? ఆ బాధల్లో నుంచి, వేదనల నుంచి మనం బయటికి రావాలి. ఆమెన్. హల్లెలూయా. నీ యేసయ్య బయటికి తీసుకొస్తాడు. ఆమెన్. ఆమేన్. లెట్స్ గో టు డిటెరోనమీ, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 28:13. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటల అన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. అయిపోయింది, అంతే. నీ అవమానానికి ముందు ఆన్సర్ ఉంది, నీ బాధకు ముందు ఆన్సర్ ఉంది, నీ వేదనకి, శోధనకు ముందు ఆన్సర్ ఉంది, నీ ఓటమికి ముందే ఉంది ఆన్సర్. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి? స్కూల్లో మీరు ఎలా ఉండాలా? కాలేజీలో ఎలా ఉండాలా? ఉద్యోగంలో ఎలా ఉండాలా? మీ ఏరియాలో ఎలా ఉండాలా? తలగా ఉండాలా? తలగా ఉండాలా? తల అంటే ఏం తెలుసా? ఒక మాదిరి. ఇట్స్ ఎ రూట్, ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ వే. తల ఎటు చెప్తాడు అటు వెళ్తాం మనం. మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. మీరు ఏ డిపార్ట్మెంట్లోనే ఉండండి, ఏ ఏరియాలోనే ఉండండి, దేవుడు మనల్ని తలగా చేయను గాక. ఆమేన్. మనకు వాగ్దానం ఉంది. ఆమేన్. అవమానింపబడిన కుమారుడా, కుమార్తె, బాధపడుతున్న కుమారుడా, కుమార్తె, వేదనలో ఉన్న కుమారుడా, కుమార్తె, ఓటమిలో ఉన్న కుమారుడా, కుమార్తె, ఒక గుడ్ న్యూస్, నీకు వాగ్దానం ఉంది. ఆమేన్. వాగ్దానాలన్నీ మనకే అంట. బైబిల్లో ఇది వాగ్దానం అని ఏదైనా కనబడిందా అది నీకు నాకే, అంతే. ఆమేన్. ఇది నాకు కాదు నీకు కాదని లేదు. బైబిల్ ఒక మరి నాకు కాదు నీకు కాదంటే ఇంకెవరికి బైబిల్ అవసరం లేదు, ఇంకెవరికి బైబిల్ లేదు, ఉండదు కూడా. సో ఎందుకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరికి ఇచ్చాడంటే అందరూ పొందుకోవడానికంట. ఆమేన్. సో లెట్ ఎవ్రీవన్ రిసీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆమేన్.
ఆమెన్. మళ్ళీ చెప్దామా, వాగ్దానాన్ని నాకే. ఆమెన్. ఎక్కడికి పోయినా ఒకరోజు నయమాను తన కుష్టి వ్యాధితో బాధపడుతూ ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. అతను ఆయన బాధపడుతుండడం చూసి ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక చిన్నది చెప్పిందంట, అయ్యా మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మీ కుష్టిని తీసేస్తాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకొని రండి అనింది. ఆమెన్. సో ఇప్పుడు ఆమె ఆ ఇంటికి తలగా ఉందా, తోగ్గుందా? కానీ ఆమె డిజిగ్నేషన్ ఏంటి? పనమ్మయ్యే. ఏంటది? పనమ్మయ్యే. కానీ దేవుడు ఆమెను ఏం చేశాడు తెలుసా? తలగా చేశాడు. ఆమెన్. నయమాన్ ఏం చేశాడు తెలుసా? ఆ చిన్నదాన్ని మాట విన్నాడు. నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, ఏ వ్యాపారమైనా చెయ్యి, ఏ పనైనా చెయ్యి, దేవుడిని తలగా చేస్తాడు. ఆమెన్. 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 ఎంతమంది కావాలి ఈ వాగ్దానం? wherever you go, man, he will make you as a head. He will make you as a head in Jesus name. Hallelujah. మర్చిపోండి ఇంకా తోకగా బతికిన బతుకు, లాస్ట్లో కూర్చున్న బతుకు, తర్వాత తృణీకరింప బతుకు, ఇంకా మర్చిపోండి దాన్ని. అది లేదు, ఇంకా అయిపోయింది. ఈరోజు లాస్ట్. ఆమెన్. నిన్ను ప్రభు తలగా చేస్తాడు. ఆమెన్. నువ్వు అనుకున్న రీతిలో కాదు, ఆయన అనుకున్న రీతిలో చేస్తాడు. ఆమెన్. ఇంట్లో దావీదు తృణీకరింపబడ్డాడు. అన్నలు, అమ్మ, నాన్న అందరూ తృణీకరించేశారు. దేవుడు ఎన్నిక చేశాడు, తలగా మార్చాడు. ఆమెన్. దావీదే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమెన్. అన్నల చేత తృణీకరింపబడ్డాడు, కుటుంబం చేత తృణీకరింపబడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదుని తలగా మార్చాడు. జోసెఫ్ కూడా అందరి చేత ఇదిగో చనిపోయాడని నిందలు వేయించుకున్నాడు. చనిపోయాడయ్యా మన కొడుకు, ఇదిగో నీ కొడుకు లాస్ట్ రోడ్ చచ్చిపోయాడయ్యా. ఆ మరణకరమైన వార్త కూడా విని కూడా అతను బతుకున్నాడు. అటువంటి వ్యక్తిని కూడా, చంపాలని చూసిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడంట? తలగా మార్చాడంట. ఆమెన్. ఇదిగో అన్నలకందరికీ, కుటుంబానికి అన్నం పెట్టే గొప్ప తలగా మార్చాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. సో నువ్వు తల అయితే చాలా మంచిది. నువ్వు తల అవ్వాలి. అనేకులను ఆదుకుంటావు, అనేకులను బలపరుస్తావు, అనేకులను దీవిస్తావు, అనేకులను జ్ఞాపకం చేసుకుంటావు, అనేకులను నువ్వు ఏం చేస్తావంట? కాపాడుతావంట. దుర్మార్గులు, హంతకులు, దూషకులు తలవకూడదు. దేవుని బిడ్డలు తలవ్వాలి. ఆమేన్. సో దట్స్ వై గాడ్ ఈస్ టచింగ్ యువర్ హెడ్. ఈరోజు నీ తల దేవుడు ఎత్తబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక అన్నీ మర్చిపోండి. బాధ, అవమానము, ఓటమి, తృణీకరింపబడుట, వేదన, శోధన, అవమానము, నిందలు అన్నీ మర్చిపోండి. ఎందుకంటే నీ తలపై దేవుడు పైకి ఎత్తబోతున్నాడు. ఆమేన్. ఏం చేస్తే నీ తల పైకి ఎత్తబడుతుందో దేవుడికి తెలుసు. ఓకే, ఈరోజు మీరు ఆ మాటలను రూఢిగా నమ్మి, దేవా నా తల పైకి ఎత్తబోతున్నావు అని దేవుడికి చెప్పి మనం దేవుడిని మహింపరచాలి. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్స్ నంబర్ 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆమేన్. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. సో ఇప్పుడు తల ఎవరుండాలా? మనకు యేసయ్య ఉండాలి. అందుకనే వాక్యమే చెప్తుంది, మనము శరీరం అంట, ఆయన ఎవరంట? శిరస్సు అంట. అందుకనే మనకంటే ముందు ఎవరిని నాశనం చేద్దాం అనుకుంది అపవాది? తలను. అవమానింపబడితే తలదించుకుంటావు, ఓడిపోతే తలదించుకుంటావు, తర్వాత బాధపడితే తలదించుకుంటావు. అంటే యేసయ్యకి ఏదైనా అయితే మనకైనట్టే. అందుకనే నువ్వు నేను ఎక్కక ముందు యేసయ్య సిలువ ఎక్కాడు. చదవండి మళ్ళీ ఇంకోసారి. సంఘము అను శరీరమునకు, సంఘము అనేది ఒక శరీరము, ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆమేన్. అంటే యేసయ్య బాగున్నాడా, బాగలేడా? యేసయ్య బలంగా ఉన్నాడా, బలంగా లేడా? యేసయ్య ఆరోగ్యంగా ఉన్నాడా, ఆరోగ్యంగా లేడా? ఉన్నాడా లేదా? గట్టిగా చెప్పండి. యేసయ్య గణపరచబడ్డా లేదా? యేసయ్యకి మహిమ కిరీటం వచ్చిందా లేదా? యేసయ్యకి ఘనత వచ్చిందా లేదా? అయితే శరీరానికి కూడా వస్తుంది. ఆమేన్. సో తండ్రి యేసయ్యని ఆ రీతిగా మార్చాడు. ఈరోజు తన శరీరాన్ని కూడా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తలను పొగిడి బాడీని పొగడకుండా ఎవరు ఉండరు. తలను పొగిడిన ప్రతి ఒక్కరు బాడీని పొగిడి తీరాలి. ఆమేన్. హాలబ్బా నీ తల భలే ఉంది, నీ శరీరం చండాలంగా ఉందని ఎవరు అనరు. తల పొగిడితే ఆటోమేటిక్గా బాడీని, తన శరీరాన్ని మొత్తం పొగిడినట్టు అర్థం. హల్లెలూయా. ఈరోజు యేసయ్య ఏమంటాడంటే, నన్ను దేవుడు తండ్రి కనపరిచాడు, ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు కనపరచబోతున్నాడు. చదువుకుందాం.
కీర్తనలు 23:5. Psalm 23:5. నా శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా శత్రువుల ముందు మాత్రం అవమానపడకూడదు. అబ్బా వాడి ముందు తిట్టాడు బ్రదర్, నన్ను వీడి ముందు తిట్టారు బ్రదర్, అందరి ముందు తిట్టారు బ్రదర్, రూమ్లో వేసి తిట్టాలా? సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఏసైకి జరిగిందే మనకి జరుగుతుందేమో, కానీ ఏసైకి జరిగిందే మనకు కూడా జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. యా, చదవమ్మా. నా శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. దేవుడు ఏం చేయబోతున్నాడంట? నూనెతో దేవుడు తల అంటుతారంట. ఆయిల్ మసాజ్ చేయడం కాదు, తల అంటే అభిషేకం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? తల నుంచి స్టార్ట్ అవ్వాలా. అహరోనుని దేవుడు ఎక్కడ అభిషేకించాడు? తల మీద నుంచి. 133వ కీర్తన అది మనం చూసినట్లయితే ఆయన అభిషేకింపబడినప్పుడు అహరోను తల మీద నుండి గడ్డముగా కారి అంచుల వరకు కారి దిగజారినంత పరిమళ తైలములే ఉందంట, అంత అభిషేకం. సో తల నుంచి అరికాల వరకు నువ్వు అభిషేకింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. సో నీ తల అభిషేకింపబడితే నీ టోటల్ బాడీ అభిషేకింపబడినట్టు. నీ తల అభిషేకింపబడితే నీ జీవితం అభిషేకింపబడినట్టు. నీ తల అభిషేకింపబడితే నీ భవిష్యత్తు అభిషేకింపబడినట్టు. నీ తల అభిషేకింపబడితే నువ్వు అన్ని ఏరియాల్లో అభిషేకింపబడినట్టే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో నూనెతో నా తల అంటాడంట. సమూయేలు వచ్చి దావీదు తల మీద ఏం పెట్టాడు? నూనె పోసి చెప్పాలి, అభిషేకించాడు. నూనె పోసి అభిషేకించాడు. And he anointed him as a king. Amen. సో నూనెతో దేవుడు నీ తల అభిషేకించే దేనికి? విజయాన్ని ఇవ్వడానికి. నూనెతో నీ తల అభిషేకించే దేనికి? నిన్ను బలపరచడానికి, ఘనపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ తలెత్తడానికి. ఆమేన్, ఆమేన్. సో దేంట్లో అయినా కొదువు కలిగి ఉండండి, కానీ అభిషేకంలో మాత్రం కొదువు కలిగి ఉండకండి. నెవర్ ల్యాక్ ఇన్ అనాయింటింగ్, నెవర్ ల్యాక్ ఇన్ అనాయింటింగ్. అభిషేకం తగ్గితే వెలుగు తగ్గుతుంది, అభిషేకం తగ్గితే గ్లోరీ తగ్గుతుంది, అభిషేకం తగ్గితే బలం తగ్గుతుంది, అభిషేకం తగ్గితే విశ్వాసం తగ్గుతుంది, అభిషేకం తగ్గితే అన్ని తగ్గిపోతాయి. సో నెవర్ బీ ల్యాక్ ఇన్ అనాయింటింగ్. అభిషేకం తగ్గిందంటే అవుట్ అంతే. అందుకే దేవుడు ఎప్పటికప్పుడు నూనెతో అభిషేకిస్తున్నాడంట దావీదుని. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. వావ్, చెప్పండి, యేసయ్యా నాలో ఉన్న అభిషేకాన్ని ఎక్కువ చేయి. ఆమేన్. నీ తలను దేవుడు విడిచిపెట్టాడు. అవమానింపబడిన తలను, అగౌరవపరచబడిన తలను, బాధల్లో ఉన్న తలను, వేదనలో ఉన్న జీవితాలని దేవుడు విడిచిపెట్టాడంట. ఈరోజు నీ జీవితాన్ని విడిచిపెట్టాడు. నేను తల పైకి ఎత్తబోతున్నాను. ఆమేన్. ఇక నువ్వు తల దించుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయినా దించుకోబాక, బాధపడినా దించుకోబాక, వేదనలో ఉన్న దించుకోబాక, తృణీకరింపబడ్డావు దించుకోబాక, బాధలో ఉన్న దించుకోబాక. నీ తల ఎత్తే దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.